ఫిలిప్పీలకు రాసిన పత్రిక 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. సోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడి మీకు సహోదరులారా, నాకు సంభవించినవి నా జీవితంలో జరిగినవి సువార్త మరి ఎక్కువగా ప్రబలమగుటకే సమకూడనని మీరు తెలుసుకోవాలను. నాకు నా జీవితంలో జరిగిన ప్రతి సంభవము సువార్త విస్తరించడానికి దేవుడు వాటిని మలుచుకున్నాడు. మీ జీవితంలో సంభవాలు ఉన్నాయా లేవా? సంభవాలు ఉన్నాయా? స్తంభాల్లాగా ఉన్నారా? చెప్పండి. హెచ్చు తగ్గులు ఉన్నాయా లేవా? మార్పులు ఉన్నాయా లేవా? ఏంటండి, కలిమిలేములు ఉన్నాయా లేవా? కష్టదినాలు ఉన్నాయి, సంతోష దినాలు, దూషించబడిన దినాలు ఉన్నాయి, మెచ్చుకొనబడిన దినాలు ఉన్నాయి. ఏంటండి, అన్నీ పగలు రాత్రిలాగా, దుఃఖము సంతోషంలాగా ప్రతి వ్యక్తి జీవితంలో అన్నీ ఉంటాయి. కానీ క్రీస్తు లేని వాడికి సంతోషం ఎక్కువ వచ్చినా తంటే, దుఃఖం ఎక్కువ కలిగినా తంటే. తంట అంటే సంతోషం ఎక్కువైన వాళ్ళు దేవుణ్ణి మర్చిపోతాడు, దుఃఖం ఎక్కువైన వాళ్ళు కృంగిపోయి దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కానీ నీ జీవితంలో దుఃఖం కలిగిందంటే అది దేవుడు నీ మేలు కొరకు కలుగు చేశాడు అని నమ్మితే, ఆ దుఃఖంలో నీకు పాఠం నేర్పిస్తున్నాడని నువ్వు గుర్తిస్తే, ఆ దుఃఖంలో నీవు ప్రభు వైపు మళ్ళుకోవాలని, మరింతగా ఆయన్ని పట్టుకోవాలని దేవుడు నీకు అది కలుగు చేశాడని నీవు గుర్తించి విశ్వసిస్తే నీ దుఃఖం ఆనందంగా మారుతుంది. నీ ఆనందంలో, నీ సమృద్ధిలో నువ్వు దేవుణ్ణి మరువకుండా ఇంకనూ దేవుణ్ణి స్తుతించగలిగితే నీ యొక్క మెట్టు నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళగలుగుతావు. చాలామందికి ఒక లెవెల్ ఆశీర్వాదాలు రాగానే, అంటే కష్టం తీరగానే, మీకు సింపుల్గా చెప్పేస్తే పోద్ది, బిడ్డ పుట్టే వరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరండి. ప్రార్థన చేసిన తర్వాత, మీరు ప్రార్థన చేసుకోమని చెప్పిన తర్వాత, దేవుడిని గర్భఫలం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు చీటికి మాటికి స్కానింగ్కి వెళ్తారంట. గర్భవతులకి పని లేదు, పాట లేదు, వాళ్ళకి పాట లేదు, మీకు పాట లేదు. ఆ స్కానింగ్కి వెళ్తే వాళ్ళు ఇటు పక్క పడుకొని ఉంది బిడ్డ, అయ్యో ఇటు పక్క పడుకుందంట పాస్టర్ గారు, ఇలా వంకరగా తిరిగింది, అయ్యో వంకరగా ఉందంట, వంకరగా పడుద్దేమో నా బిడ్డ పాస్టర్ గారు, అయ్యో కడుపులో తిరుగుతుంటుందమ్మా. వాళ్ళు ఫోటో తీసినప్పుడు ఇటు చూస్తే ఇటు తీస్తాడు, అటు తీస్తే అటు తీస్తారు, అంతే. అదొద్ది గొడవ. దేవుడు తెలియదా అటు తిరగొద్దా మరి బిడ్డ? తిరగకపోతే అటు రబ్బర్ బొమ్మలా పుట్టుద్దా బిడ్డ? పుట్టగానే బిడ్డ ఫ్లెక్సిబుల్గా చక్కగా చేతులు కాళ్ళు కదుపుతుందంటే ముందే దానికి ఫిజియోథెరపీ జరుగుతుంది కడుపులో. తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు బిడ్డను చూశాడు, ఆ బిడ్డను రూపిస్తున్నాడు. ఆ బిడ్డ పుట్టేటప్పటికి ఒక చక్కటి బిడ్డను, ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగుంటుందంటే బిడ్డకు వచ్చిన అనారోగ్యాలు బిడ్డలోనే బాగుపడిపోయేటట్టు ఉంటాయి. బిడ్డలు కింద పడినా తలపగలతో మంచం మీద నుంచి నువ్వు పడు, 3 స్టిచ్లు వేయించుకుంటావు. దేవుడు అంత చక్కగా చేస్తే మనకేమో కంగారు. తీరా పుట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు దాకా కొంచెం కావాలి పాస్టర్ గారు, ఆ తర్వాత మళ్ళీ కనపడరండి. ఎక్కడ మీ అబ్బాయి? నా మాట వింటలేదండి. అదేంటమ్మా, అభిషేకం పేరు పెట్టావు కదా, యేసుదాసు అని పేరు పెట్టావు కదా, నన్ను చేయమంటారండి, రావట్లేదు అంటారు. ఏంటండి, ఈ రోజున ఎంతమంది తల్లులు మీరు మొక్కుకున్న బిడ్డల్ని సాతానికి అప్పచెప్పారో? చెయ్యెత్తమంటే బాగోదు, కానీ ఈరోజు అడగండి, నా సాతానాన్ని నా బిడ్డ నాకు ఇచ్చేయని. వాడు ఎవడో, ఇదిగో నా యేసయ్య చెప్పింది, నేను గుద్దిచ్చి నా బిడ్డను నేను తీసుకుంటానని యేసయ్య పాదాలు పట్టుకొని మొరపెట్టండి, దేవుడు ఏడిపిస్తాడు. ఒకటండి, క్రైస్తవ జీవితం అనేది వన్స్ ఫర్ ఆల్ భక్తి కాదండి. ఇది ఒకసారి నేను రక్షించబడ్డాను కాబట్టి ఆటోమేటిక్గా నేను ఇంకా గ్యారంటీగా పరలోకం వెళ్ళిపోతాను,
ఒకసారి దేవుడు నాకు మేలు చేశాడు కాబట్టి జీవితకాలం అంతా ఆయన నాకు మేలు చేస్తూనే ఉండాలి అని అంటానికి కుదరదు. కత్తి మీద సాము అంటారు చూడండి. కత్తి మీద సాము అంటే ఏంటండి? కత్తి మీద నడవాలంట. ఎట్లా నడుపుతారు చెప్పండి? కేర్లెస్గా నడిచాడా కట్ అయిపోతుంది. తాడు కట్టుకొని నడుస్తారు చూసారా, తాడు మీద. ఆ తాడు మీద నడిచేవాడు అసలు ఇది ఇంపాసిబుల్, అది నడవటం. మనకైతే అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ వాడు నడుస్తున్నప్పుడు వాడు బ్యాలెన్స్ చేసుకుంటాడు. నువ్వు నవ్వావని నవ్వావే అన్నావనుకో డబ్బాలు కింద పడతాడు వాడు. ఈ అదుటోడు నవ్వినా, వాడు ఏడ్చినా, వాడు ఎగతాళి చేసినా, కింద ఏం జరుగుతున్నా దృష్టి ఎక్కడ ఉంటుంది? గోల్ అక్కడ పెట్టుకొని నడిస్తే ఆ తీగ మీద. అది యేసయ్య కొరకు బతికే జీవితం. నేను యేసు ప్రభువు బాగా ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి దేవునికి నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను. కానీ మా అమ్మ ఊరుకోదు, మా ఆయన వద్దన్నాడు, మా పిల్లోడు నేను ఇంటికే రానన్నాడు. ఏంటంటే చాలామంది వాళ్ళ పరిస్థితుల ప్రభావానికి లొంగుతున్నారు కానీ దేవునికి లోబడతం లేదు. నా 52 సంవత్సరాల పరిచర్య విధానంలో నేను కనుగొన్న కొన్ని సత్యాలు, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు, నన్ను వాటి ద్వారా నడిపించి నన్ను స్థిరపరిచిన నా ప్రభువు చేసిన విషయాలు, ఆ పరిచర్య విధానాలు ఈరోజు ఈ సభా వేదికగా మీతో చెప్పాలనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు పరిచర్యలు ఎలా ఉన్నాయంటే ఇది పౌలు దినాల్లోనే ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను, కొందరు కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎంతమంది క్రీస్తును ప్రకటిస్తున్నారు ఇవాళ. పాస్టర్లకు కొదువే లేదు. మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా పాస్టర్ గారులు అనే వాటికి కొదువే లేదు. పాస్టరు అనేది వాడే పదం ఇంతకుముందు పురుషులకే వాడేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా పాస్టర్లను పెట్టుకుంటున్నారు. ఎక్కడ బైబిల్లో లేదా పదం? ఏంటండి? పంతులు గారి భార్య పంతులమ్మ గారు అయినట్టు, డాక్టర్ గారి భార్య డాక్టర్ అమ్మ గారు అయినట్టు, పాస్టర్ గారి భార్య పాస్టర్ అమ్మ గారు అయిపోద్దా? కుదరదు. ఆయన 6 సంవత్సరాలు కష్టపడే డాక్టర్ అయితే నువ్వేందో 1వ క్లాస్ చదువుకొని 10వ క్లాస్ ఫెయిల్ అయ్యి వచ్చి పెళ్లి చేసుకొని నువ్వు ఆటోమేటిక్గా నేను డాక్టర్ అమ్మనంటే అదట్టు కుదురుద్ది. ఏంటండి? ఎప్పుడు ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇవాళ ఊరికే డిగ్రీలు పెట్టేసుకోరు. రెవరెండు, డాక్టరు, అపోస్తలుడు అని పెట్టేసుకుంటున్నారు. ముందు వెనక తగిలించుకోవటం. ఇంటర్నేషనల్ స్పీకరు, ఎప్పుడోసారి వెళ్ళుంటాడు ఏదో దేశానికి, దాన్ని పెట్టి ఇంటర్నేషనల్ స్పీకరు. ఇప్పుడు ఏమైందంటే ఇంటర్నేషనల్ ఏముంది? మనకంటే ఎక్కువ మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వస్తున్నాడు, దేశాలన్నీ తిరిగి వస్తున్నాడు. ఆయన పెద్ద పెట్టుకోవచ్చు బోర్డు కావాలంటే. వీటికి ఆర్భాటాలకు అట్టహాసాలకు ఇస్తున్నారు. దేవుణ్ణి ఎరిగిన వారు దేవునిని బట్టి అతిశయిస్తారు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను. కొందరు అసూయ చేత, కొందరు కలహబుద్ధి చేత. ఇంతమంది పాస్టర్లలో కొంతమంది అసూయ. పాస్టర్కి పాస్టర్ మీద అసూయ. ఎంత భయంకరం అండి. మనం బోధించే బోధ ఏంటండి? ప్రేమించండి, నీ తోటి వారిని ప్రేమించు, సేవకుడా నీ తోటి సేవకుడిని ప్రేమించు. వాళ్ళది వేరే చర్చ అయితే అయ్యి ఉండునుగాక, వారి పద్ధతులు వేరైతే ఉండునుగాక. కొన్ని విషయాల్లో వారు ప్రత్యేకత చూపిస్తారు. కొంతమంది పరిశుద్ధాత్మల గురించి ఎక్కువ చెప్తారు, కొంతమంది సంగీతానికి ప్రాధాన్యత ఇస్తారు, కొంతమందికి నిక్కచ్చిగా వాక్యం చెప్పాలంటారు, కొంతమంది పాతపాల పద్ధతులు ఆరాధిస్తారు, కొంతమంది ఇప్పుడు యూత్ని రక్షణ నడిపించడానికి లేటెస్ట్ టెక్నాలజీని వాడి మరింతగా ఆకర్షణగా పరిచయం చేస్తారు. ఎవరికి ఇవ్వబడిన తలాంతులు వాడు వాడుకొని ఎవరు ఏది చేసినా అందరం ఏ నామంలో చేస్తున్నాం? యేసు ప్రభువు నామములోనే. ప్రపంచంలో ఏ దేశం వాడైనా, ఏ భాష వాడైనా, క్రైస్తవుడు అనబడిన వాడు అందరూ ఎవరు? వాళ్ళు క్రీస్తు సంబంధులు, క్రీస్తు రక్తములో కడగబడిన వారు. సంఘాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధించుకొని ప్రభువుని నమ్మేది మనం ఎందుకు? నమ్ముకునేది ఎందుకు?
ఈ లోకంలో ఉద్యోగాలు ఉంటాయి, ఈ లోకంలో ఆశీర్వాదాలు ఉంటాయి, ఈ లోకంలో మనం అడిగినన్ని దేవుడిస్తాడన్నందుక ఈ లోక సంబంధమైన విషయాల కొరకే మనం ప్రభువుని నమ్ముకునే వారిమైతే ఈ లోకంలో ఉన్న వారికంటే అందరికంటే దౌర్భాగ్యం అవుతామని పౌలు అన్నాడు. ఈ సోషల్ మీడియా వచ్చాకండి చాలామంది, సరే అక్కడికి వెళ్తాను రండి, ఒకసారి అసూయతో చేస్తున్నారు. ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి, అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 17వ వచనంలో 1:17, కొందరు అసూయ చేతను, కొందరు కలహబుద్ధి చేతను. కలహబుద్ధి అంటే మేము మీటింగ్స్ పెట్టేటప్పుడు వాల్ పోస్టర్లు వేసేవాళ్ళం కాదండి. ఎందుకంటే టీవీలో వాక్యం విన్నోళ్ళు మాత్రమే వచ్చేవారు, గుంపులుగా ఒక 50, 200, 300 గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు. విజయవాడ మీటింగ్ విజయవాడ వాళ్ళు ఉండేవారు, ఎక్కువ మంది ఉండేవారు కాదు. విజయవాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి ట్రాక్టర్లు వేసుకొని, కార్లు వేసుకొని, బైకులు వేసుకొని, ఆటోలు కట్టించుకొని వచ్చేవాళ్ళు. ఈ ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళందరూ చెప్పి ఆశ్చర్యపోయేవారు. ఆ లోకల్ చర్చెస్ ఆ రోజుల్లో కూడా ఈయనేదో చర్చి పెట్టేస్తాడు కాబోలు అని చెప్పి ఒక్క బోర్డు అక్కడ తగిలించేవాళ్ళు మీటింగ్ స్థలంలో కనపడాలని. అది పీకేసేవాళ్ళు. అది పీకేస్తే ఎట్ట జరిపిస్తారో చూద్దాం. చర్చిలో అనౌన్స్మెంట్ చేశారు కొన్ని ఊర్లో, ఎవరు వెళ్ళకూడదు ఆ చర్చ జైపాల్ మీటింగ్కి వెళ్తున్నారు. ఎవరు వెళ్ళకూడదంటే ఎక్కువ మంది వచ్చారండి. అసలు పాపం తెలియదు మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ గారు చెప్పిన మళ్ళీ అందరూ తెలిసిపోయింది. ఏంటండి, నేను ఇంతవరకు ఎక్కడ చర్చిలు పెట్టలేదండి. చర్చిలు ఎన్ని బ్రాంచ్లో నేను అడక్కండి, నేను ఎక్కడ చర్చిలు పెట్టలేదండి. నేను అన్ని చర్చిలకు వెళ్తాను. అన్ని చర్చిలో ఉన్నవాళ్ళు నాకు ప్రియులు ఉన్నారు, వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, మేలు పొందే వాళ్ళు ఉన్నారు. 3 తరాల నుంచి మా అమ్మమ్మ గారు కూర్చోబెట్టి వాక్యం వినిపించారండి, మా నాయనమ్మ కూర్చోబెట్టి వాక్యం వినిపించిందండి, మా నాన్న మారాడండి, మేము మారామండి అని యవనస్తులు ఈరోజు సాక్ష్యాలు చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నాకు 3 తరాలు మనుషులు వింటున్నారు. ఎన్ని చర్చలు పెట్టొచ్చో నేను పెట్టాలంటే, కానీ నా అభిమతం అది కాదు. సంఘములో ఉన్న విశ్వాసుల్ని బలపరచు. కాపురంలో అన్ని శ్రమలు పడి 4 సంవత్సరాలు సేవ చేసి 2 స్థలాల్లో చర్చిలు కట్టి చిన్న షెడ్డులు అక్కడ పాస్టర్ గారికి అప్పచెప్పేశాను. చిత్తూరులో ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు వెళ్ళి ఉంటాను చిత్తూరుకి, 7, 8 years, 10 years ఎవ్రీ మంత్ గెట్ టుగెదర్లు పెట్టి అక్కడ ఒక చిన్న సంఘం స్థాపించి అక్కడ ఒక పాస్టర్కి అప్పచెప్పేశాను. ఆయన పాస్టర్ గారే ఆ సంఘానికి ఇన్ఛార్జ్. నేను లెక్కలు అడగను, నాకేమి చెప్పక్కర్లేదు. సహోదరులుగా షేర్ చేసుకోండి, తోటి సేవకులుగా ప్రేమను పంచుకుందాం, అంతేనండి. ఊరికి వెళ్తే ఈరోజు నేను చర్చిలు పెట్టుకుంటే జైపాల్ గారి చర్చ్ అని బోర్డు పెడితే చాలు, చాలా చర్చిలు కట్టేసుకోవచ్చు. పరువు మాత్రం ఉండదు నాకు ఇక. అది దేవుని పద్ధతి కాదు. సంఘ భేదము రావద్దు, నా బోధదే, నేను చేసేది అదే. మీరే సంఘంలో నేను ఉండండి, దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా. నా పరిచర్యలో రక్షించబడిన 41 సంవత్సరాల పరిచర్యలో 51 సంవత్సరాల పరిచర్యలో రక్షించబడిన వారిలో ఎన్ని వందల మంది పాస్టర్లు ఉన్నారో నేను ఇప్పుడు లెక్క పెట్టలేనండి. ఎంతోమంది ఆ రోజుల్లో ఉన్న యవనస్తులు ఈ రోజున సేవకులుగా ఉన్నారు. నాకంటే గొప్ప పేరు పొందిన సేవకులుగా ఉన్నారు, టీవీ ప్రీచర్స్గా ఉన్నారు, పెద్ద చర్చెస్ కట్టుకున్నారు, ఇండివిజువల్ మినిస్ట్రీస్ చేస్తున్నారు. కొందరు చిన్న మినిస్ట్రీ చేసుకుంటారు, కొందరు మాలుమూలు చేసుకుంటారు, కొందరు పట్టణాల్లో చేస్తున్నారు. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే నాకు ఇవ్వబడిన సువార్త నేను ప్రకటించాను, ఆ సువార్తను వారు స్వీకరించారు. నేను లోబడితే నన్ను దీవించిన దేవుడు, నువ్వు లోబడితే నిన్ను దీవిస్తాడు. నీ బిడ్డలు లోబడితే నీ బిడ్డలే దీవిస్తాడు. ఇందులో అసూయపడాల్సిందేముంది? అరే నా కళ్ళ ముందు పెరిగి నాకే పెద్ద గొప్పోడు అయిపోయావారా, నీ సంగతి అంతు చూస్తానరా. నీ కళ్ళ ముందు పెరిగిన నీ బిడ్డ నీకంటే గొప్పవాడైతే నీకు సంతోషం కదా, నీకు అసూయ ఎందుకు ఉంటుంది? కానీ సేవలో అసూయ, సంఘంలో ఉన్న విశ్వాసుల్లో అసూయ. విశ్వాసులారా, మా పాస్టర్ గారు నన్ను కోయర్లో చేర్చుకోలేదు, మా పాస్టర్ గారు నన్ను సంఘ పెద్దగా చేయలేదు, మా పాస్టర్ గారు నాకు వందనాలు చెప్పలేదు. పాస్టర్ గారు నీకు వందనాలు చెప్పాలా? ఎక్కడుందమ్మా అది? నువ్వు 1000 రూపాయలు ఇచ్చానుగా, నేను 1000 రూపాయలు ఇస్తే నీకు వందనాలు చెప్తారా? 10,000 ఇస్తే చెప్తారు, 10,000 ఇస్తే చెప్తారు వందనాలు, 1,00,000 ఇస్తే తీసుకుంటారు ఫోటో.
10 లక్షలు ఇస్తే వస్తారు ఇంటికి. ఇదేందో బుక్ చేసేసుకుంటున్నారండి. ఇదేందో ఏదండి ఇది? అరే, రోడ్డు మీద ఉన్నోడి దగ్గరతో వెళ్తే నేను సంఘంలో కానుకలేసే విశ్వాసి ఎంతో ఆ రోడ్డు మీద కూర్చున్నోడితో కూడా అంతే ప్రేమతో మాట్లాడతా. అతని కోసం ఎలా భారంతో ప్రార్థన చేస్తామో ఆ బెగ్గర్తో కూడా నేను అట్లాగే ప్రేమతో పక్కన కూర్చొని మాట్లాడతాను. కావాలంటే ఆనందమే వేరు. అతనికి ఉన్నది ఆత్మే, ఆ లక్షాధికారికి ఉన్నది ఆత్మే. వాళ్ళకి డబ్బులు ఈ లోకరీతిగా ఉంది, కానీ దేవుని దృష్టిలో ఈ ఆత్మకి ఆ ఆత్మకి ఒకే విలువ. ప్రతి మనిషిని దేవుడు గౌరవిస్తున్నాడు. నిజమైన సేవకుడు ప్రతి వ్యక్తిని పట్టించుకుంటాడు. పేదలని, ధనవంతులని, విద్యాహీనులని తేడా లేదు. అదే నా జీవితంలో నేను నేర్చుకుంది. విద్యావంతుల మధ్య సేవ చేశాను, ఎడ్యుకేటెడ్ మధ్య సేవ చేశాను, పల్లెటూరు వాళ్ళ మధ్య సేవ చేశాను, పేదవాళ్ళ మధ్య సేవ చేశాను. చుట్టుకోవడానికి ఒక గుడ్డ కూడా లేని ఇరుళా జాతిలో ఉన్న ఆ కొండ జాతుల వాళ్ళ దగ్గర, యాస భాష మాట్లాడే వారి దగ్గర సేవ చేశాను. ఎండిపోయిన డొక్కుల్లాగా ఉంటారు వాళ్ళు. పాపం ఆ కొండల్లో ఎక్కడో కొండ శిఖరం మీద ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే 5-6 గంటలు ఎక్కి వెళ్ళాలి. అంతా ఎక్కి వెళ్తే 10 మందే ఉంటారు అక్కడ. 10 మంది కోసం ఇన్ని గంటల ప్రయాస అనుకోలేదు. 10 మందిని కాదు, ఒక్కడిని సంపాదించిన ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్నదంతా ఎంత విలువో దేవుని దృష్టిలో ఒక్క ఆత్మ విషయం. ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకొని లోకమంతా సంపాదించుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? ఒక పాపిని పరలోకానికి చేర్చగలిగితే దాని కొరకు ఎంత ప్రయాసపడినా నష్టం కాదండి. ఇవాళ సేవ విధానంలో అసూయలు, కలహబుద్ధి, పోటీ, కాంపిటేటివ్ స్పిరిట్. ఆయనకంటే నేను గొప్ప పాస్టర్ అవ్వాలి, మా సంఘం పెద్ద సంఘం, మా సంఘం మంచి సంఘం, మా సంఘం నిజమైన సంఘం, మా బోధ ఖచ్చితమైన బోధ అని ఈ రోజున ఇండైరెక్ట్గా బోధకుల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య తేడాలు కనపడుతున్నాయి. కనుక ఐక్యత లేని చోట పరిశుద్ధాత్ముడి కార్యాలు జరగవండి. అద్భుత కార్యాలు జరగాలంటే దేవుని బిడ్డలు ఏక మనస్కులై ఉండాలి. పౌలు అంటున్నాడు, అసూయక చేత, కలహం చేత, కొందరు మంచి బుద్ధి చేత. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. మంచి సేవకులు లేరనొద్దు. మంచి సేవకులు ఉన్నారు. మంచి సేవకుడు ఎవరో, దొంగ సేవకుడు ఎవరో, ఒరిజినల్ ఏదో, నకిలీ ఏదో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇవాళ. నేను ఇక్కడ 2 యాపిల్స్ పెట్టి ఇందులో ఏది ఒరిజినల్ ఏది ఫేక్ చెప్పమంటే మీరు ఎంత పరీక్షించినా చెప్పలేనంత అలాగే దింపేస్తారు. బట్ ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రం ప్లాస్టిక్ కోసం వస్తుందా, యాపిల్ అవసరం వస్తుందా తెలిసిపోద్ది. లేదా కత్తి తీసుకొని కొంచెం లోపల కోస్తే మాత్రం అది ఒరిజినలా డూప్లికేటా అనేది తెలిసిపోతుంది. మనం దీంట్లో ఉండక్కర్లేదండి. ఏది ఒరిజినల్ ఏది ఫేకు అనేది దేవునితో సరిగా ఉన్నవాడికి దేవుడు ఆ విచక్షణ జ్ఞానం ఇస్తాడు. ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో నీవు గుర్తుపట్టగలిగిన ఎడల నీవు నా సేవకుడివై ఉంటావు అని ప్రభు చెప్పాడు. ప్రతి విశ్వాసి అంచెదనాల్లో అన్ని బోధలు నమ్మకండి. అంచెదనముల్లో అనేకమైన అబద్ధ బోధకులు బయలుదేరారు. కాబట్టి ప్రతి ఆత్మను పరిశీలించండి. సర్చ్ ద స్క్రిప్చర్స్, లేఖనాలను పరిశీలించండి. బెరయా సంఘస్థులు ఎంతమంది వాక్యం చెప్పి వెళ్ళినా, పౌలు శీలల వంటి భక్తులు వెళ్ళి చెప్పినా, వాళ్ళు లేఖనాలు తీసి వారు చెప్పిన మాటలు అందులో ఉన్నవా లేవా అని పరిశీలించగా నమ్మేవారు కాదట. విచిత్రం ఏంటంటే ఇవాళ క్రైస్తవులు బైబిల్ చదవటం లేదండి. ఎవరు చదువుతున్నారో తెలుసా బైబిల్లో? ఏం తెలియదు మీకు, ఇంకెందుకు రానా? ఎవరు చదువుతున్నారో తెలుసా? భలే చెప్పావు నేను. ఎవరండి? బైబిల్లో తప్పులు పట్టుకుందామనే వాళ్ళు బైబిల్ చదువుతున్నారు. బైబిల్ పట్టుకొని బతకట్ట క్రైస్తవుడు అన్నవాడు పేజీలు కూడా నలగకుండా ఉఫ్ అంటే కూడా రావు పేజీలు. ఎంత దరిద్రం ఇది! ఈ రోజు నుంచి దయచేసి కొత్త సంవత్సరంలో బైబిల్ చదవండి. ఈ బైబిలే నన్ను బతికిచ్చింది. విలువలేని జైపాలుకు విలువ ఇచ్చింది ఏంటో తెలుసా?
ఈ బైబిల్ నా చేతిలో పెట్టిన రోజు నుండి ఈ రోజు వరకు నాకు ఎక్కడికి వెళ్ళినా మర్యాద. పూలదండలు వేస్తున్నారు, పాపం శాలువాలు కప్పుతున్నారు, బొక్కేళ్ళు ఇస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వందనాలు చెప్తున్నారు. బైబిల్ తీసేస్తే జైపాల్ గౌడ్ చూస్తాడండి. ఒక ఎమ్మెల్యేకి ఆ సీజన్లోనే, ఓ డాక్టర్కి అది ఏదో మెడలో వేసుకుంటేనే డాక్టర్ గారు అని తెలుస్తుంది. ఏంటండి, ఒక లాయర్కి ఆ నల్ల కోట్ వేసుకుంటేనే ఓ ఏం లాయరా అనిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా పొద్దున విజయవాడలో దిగితే ఆ దిగిన కాడి నుంచి వచ్చి ఒక వందనాలు అయ్యారు అని ఎక్కడి నుంచి టాయిలెట్ దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఆ సూట్ వేసుకున్న వాళ్ళు చెప్తున్నారు, ఆ ఫ్లైట్లో దిగిన వాళ్ళు చెప్తున్నారు. అందరికీ మైగారంటే వందనాలండి. మీకు అందరికీ నేను ఎట్ట తెలిసినైనా ఏంటండి, ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప. కారణం దేవుని వాక్యం ఇచ్చినది. వాక్యాన్ని బతికి చూపించండి. భక్తికి 3 రోజులు భక్తిని ఆచరించి మూలబెట్టేది కాదు, 40 రోజులు పాటించి వదిలిపెట్టేది కాదు. మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. మంచి సేవకులు ఉన్నారండి, మంచి సేవకులు ఉన్నారు. డోంట్ జడ్జ్ దెమ్ బట్ దేర్ అవుట్వర్డ్ అపీరియన్స్. వారి బహిరంగమైనటువంటి, ప్రభు చెప్పాడు కదండి, నరుడు పైరూపమును లక్ష్య పెట్టును, దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. ఇంకా పౌలు చెప్తున్న మాట నేను ముగిస్తాను చూడండి. శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారు. ఆయననేమి అయితే నేను ప్రేమతో ప్రకటిస్తున్నాను, సువార్త ప్రకటన ప్రేమను బట్టి జరగాలండి. కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తున్నాను, మీ మనసులో పడేసుకోండి. నా యేసయ్య ప్రేమను జుర్రుకునే కొలది దేవుని బిడ్డల్ని ప్రేమించడం నేను నేర్చుకున్నానండి. దేవుడు ప్రేమించిన వారిని ప్రేమించడం నేర్చుకున్నాను. చూడండి, దేవుని ప్రేమతో నింపబడిన ఒక వ్యక్తి దేవుడు ప్రేమించిన వారిని ప్రేమిస్తాడు, దేవుడు ద్వేషించే వాటిని ద్వేషిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు. ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనలో ఉన్న నీచ గుణాన్ని మాత్రం ఆయన ప్రేమిస్తాం లేదు. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ, చచ్చేంత ప్రేమ ఏంటి, ప్రాణమిచ్చి చూపించాడు ఆయన. కానీ నువ్వు పాపాన్ని వదిలిపెట్టకపోతే, పోనీలే ఆదామవ్వ ఉండండి ఇంకెప్పుడు చేయకుండా అని చెప్పుండొచ్చుగా. వాళ్ళని ప్రేమించాడు కాబట్టే చంపలేదు, వారిలో ఉన్న పాపాన్ని సహించలేదు కాబట్టి వారిని ఏదైనా తోటలో నుండి బయటికి వెళ్ళగొట్టేశాడే కానీ మళ్ళీ వాళ్ళని ఎలాగ దగ్గరకు తెచ్చుకోవాలా అని తన అనాది సంకల్పము చొప్పున ఆయన వారి స్థానంలో మరణించి తన రక్తాన్ని చిందించి ఈ రోజున పాపులమైన మనకు ఆయన ద్వారా పరలోక రాజ్యపు సిద్ధపరిచి ఉన్నాడు. అది ప్రేమతో పాడండి. మీరు పాటలు పాడేవాళ్ళు కొంతమందికి దెయ్యాలు పడుతున్నాయండి ఈ మధ్య. స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళు అంటే సైతానికి భలే సంబరం అంట. దొరుకుతావుర్రా సహోదర. మీరు కింద ఉన్న పడగొడతాం ఈజీయా, పైన ఉన్నోడిని పడగొడతాం ఈజీయా? ఏమండి, అంటే పడిపోతాం కిందకంతే. అందుకే స్టేజ్లు ఎక్కేవాళ్ళు, నేను 11 సంవత్సరాలు సేవకు సమర్పించుకున్న తర్వాత కూడా నేను పెరిగిన ఆ ఫెలోషిప్లో నన్ను స్టేజ్ ఎక్కనివ్వలేదండి. పాట పాడటానికి కానీ ప్రసంగం చేయటం సంగతి దేవుడు అడిగా, అసలు సాక్ష్యం చెప్పడానికి కానీ పెరవలేదు. నన్ను భలే కుచ్చ ఉంటుండేది నాకు. ఏటి ప్రభా, నేను ఇంత 10 సంవత్సరాల ట్రైనింగ్ అంటే కనీసం పాట పాడమంటారు, సాక్ష్యం చెప్పమంటారు ఏంటి వీళ్ళు? రోడ్డు మీదకి వెళ్ళి చెప్పకావాలంటే స్టేజ్ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. నేను అట్టకపోయానులేండి, చెప్పకుండా ఉండలే. 10 సంవత్సరాల్లో 4 స్థలాల్లో సేవ చేసి ఒక్కొక్క చోట 400-500 ఆత్మలు సంపాదించాను. అది వేరే సంగతి. ఎక్స్పోజ్ అవ్వకూడదు అందరికీ. అలాగా ఎక్స్పోజ్ అయినప్పుడు సైతాన్ని కళ్ళు మన మీద పడతాయి. ఆ శోధన జయించడం చాలా కష్టం. నీలో అణుకువ లేకపోతే, నీలో సిద్ధపాటు లేకపోతే, నువ్వు మెలకువగా ఉండకపోతే. చాలామంది దైవ సేవకులు ఈ రోజున పిచ్చోళ్ళు అయిపోతున్నారండి. సేవకులు, గొప్పగా వాడబడిన సేవకులు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లా.
గొప్పగా దేవుడి చేతుల్లో వాడబడిన వారు ఈ రోజున బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నారు, కంటికి కనపడుతున్నారు, కరుమరుగైపోతున్నారు. వణుకుతో భయముతో రక్షణ కొనసాగించుకోవాలి. ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. ఈ లోకంలో ఎవరికైనా ప్రార్థన కావాలంటే అది దేవుని సేవకుడికి కావాలి ప్రార్థన, దేవుని సేవకుడి కుటుంబానికి కావాలి ప్రార్థన. నా 3 యవనస్తులైన కుమారులను పెంచడం కొరకు ఇందాక సాక్షి చెప్తున్నట్టు మైకిల్ ఎన్ని కన్నీరు గార్చారో మీకేం తెలుసు. ఒక టీనేజ్లో ఉన్న యవనస్తుని లోకంలోకి పోకుండా ఈ చెడిపోయిన లోకంలో దేవుని కొరకు నిలబెట్టాలంటే అది ఆషామాష కాదండి. అది కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని మొర్రపెట్టితేనే కుటుంబం కట్టుకోగలుగుతాం. నా బోధలో ఈ 50 సంవత్సరాల్లో తేడా ఉంటే ఎవడైనా ఎత్తి చూపించండి. వీళ్ళు గమ్మత్తుగా కట్టింగ్లు చేసి ఫేకులు పెడుతున్నారు యూట్యూబ్లో. అర్థం పర్థం లేకుండా అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకొచ్చి డబుల్ మీనింగ్ వచ్చేటట్టు కాంట్రడిక్ట్ అయ్యేటట్టు చూపిస్తున్నారు. దట్ ఈస్ నాట్ ద వే. ద వే వీఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ. ఆత్మల భారంతోనే డబ్బు సంపాదన కొరకు సేవ చేయటం అన్నంత మూర్ఖత మరొకట్లేదండి. గో అండ్ డూ సమ్ బిజినెస్ ఇఫ్ యూ వాంట్ మనీ. డబ్బులు కావాలంటే వ్యాపారం చేసుకో. యేసునామాన్ని పెట్టుకొని అడుక్కుతుంటాం ఎందుకండి? రోడ్ల మీద యేసుప్రభు ఫోటో పెట్టుకోండి బాబు బాబు అంటే ఒక ఆయన ఏందయ్యా నువ్వు అడుక్కుంటే అడుక్కో. ఎందుకు యేసుప్రభు ఫోటో ఆయన అడుక్కుంటున్నాడా? ఎందుకంటే అదే చేస్తున్నారు ఇవాళ. వాళ్ళు అలా అడుక్కుంటున్నారు పాపం పేదవాళ్ళు. యేసునామాన్ని పెట్టుకొని అడుక్కునేవాళ్ళు ఇవాళ. బీ కేర్ఫుల్. దేవుడు ఒకరోజు తీర్పు దినాన్ని మనల్ని లెక్క అడుగుతాడు. ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేసినప్పుడు నేను ఒక్క విషయమే భయపడుతున్నానండి, జాగ్రత్త పడుతున్నాను. ఏంటంటే నువ్వు ఎన్ని మీటింగ్స్ పెట్టావు, ఎన్ని లక్షల మంది మారారు, ఎన్ని వేల మంది విన్నారు, ఎన్ని టీవీ ప్రోగ్రామ్స్ ఇచ్చావు, ఎన్ని పుస్తకాలు రాశావు, ఎంతమంది నేను ప్రభావితం చేశావు అని నేను డబ్బా కొట్టుకోవటం అవసరం లేదండి. ఇది ఎంత చేశానన్న సంగతి నా దేవుడు నన్ను అడగడం. నన్ను అడిగేది ఒకటే, జైపాల్ నీకు అప్పచెప్పిన సేవలో నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? ఆయన నమ్మకస్తుల కోసం వెతుకుతున్నారండి. కొందరు కక్షతో, కొందరు శుద్ధ మనసుతో, కొందరు మంచి బుద్ధితో, కొందరు కలహబుద్ధితో సేవ చేస్తున్నారు. 18వ వచనం, ఆయననేమి మిష చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనేను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను. ఎవడు యేసు ప్రభువు నామాన్ని ఉపయోగించిన అద్భుతాలు జరుగుతాయండి. ఎందుకంటే అది ఉపయోగించిన వాడిని బట్టి కాదు. ఎవరిని బట్టి? ఏ నామం వాడుకుంటున్నావు నువ్వు? యేసు నామాన్ని వాడుకుంటున్నావు. యేసుక్రీస్తు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము. ప్రతి మోకాలు ఆయన నామంలో వంగినట్లు, ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామముల కంటే ఆయన నామమును దేవుడు హెచ్చించి ఉన్నాడు. నువ్వు ఆ నామాన్ని వాడుకొని ఆ సేవ చేసినప్పుడు, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన నామంలో ప్రకటన చేసినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నిజమైన సేవ కన్నీరండి, శ్రమ. పిడికలు గింజలు పట్టుకొని కన్నీటితో విత్తువాడు సంతోషంతో, కన్నీరు కార్చకుండా పంట లేదు. కన్నీటితోనే సంపాదించాను నేను ఆత్మల్ని. కన్నీటితో ప్రార్థించడం నాకు చాలా ఇష్టం. కన్నీటి ప్రార్థన అనేది తెచ్చుకుంటే వచ్చేది కాదు. దేవుని ఆత్మ ముట్టినప్పుడు ఆ కళ్ళ నీళ్లు జలజల రాలతాయి. కొన్నిసార్లు అది కృతజ్ఞతతో, కొన్నిసార్లు అది ఆవేదనతో, కొన్నిసార్లు అది భారంతో, కొన్నిసార్లు అది పశ్చాత్తాపంతో. ఎందుకంటే క్రీస్తు రక్తములో కడగబడాలంటే నలిగిన హృదయం మనకు కావాలి. కన్నీరు ఎప్పుడు వస్తాయి? హృదయం కదిలితేనే వస్తాయి. హృదయం కదలకుండా చేసే సేవ, కష్టపడకుండా సేవ చేసేది సేవ కాదండి. సేవ అంటే లాభం కాదు, త్యాగం. సేవ అంటే లాభం కాదు, త్యాగం. నేను ఇంకొక మాట మీరందరూ నిలబెడితే, ఈరోజు పరిశుద్ధాత్ముడు నాలో ఒక కార్యం జరగాలి. నేను 30 సంవత్సరాల క్రైస్తవం ఉన్నాం, 10 సంవత్సరాల క్రైస్తవం ఉన్నాం, 20 సంవత్సరాల క్రైస్తవం ఉన్నాం, కొత్తగా రక్షించబడిన వ్యక్తిను. ఈ రోజు నుంచి నా జీవితంలో
పరిపూర్ణమైన స్వస్థత, విడుదల, రక్షణ కావాలన్నవారు మీ చేయి ఎత్తి పెట్టండి. ఈ రోజు నుంచి నేను నిజ క్రైస్తవుడిగా జీవించాలని ఆశపడుతున్నాను. రకరకాల బోధలు, రకరకాల సంఘాలు, రకరకాల సేవకులు, రకరకాల పద్ధతులు ఉన్న ఈ క్రైస్తవ లోకంలో వాక్యానుసారమైన క్రైస్తవుడిగా నేను బ్రతకాలని, నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే నా యేసయ్యను నేను మహిమపరచాలని, నాకు దేవుడిచ్చిన నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను, నా ఇంటి వారందరినీ ప్రభు కొరకు సంపాదించాలని నేను ఆశపడుతున్నాను అన్నవారు అలాగే మీ కుడి చేతి చూపించండి. నోరు తెరవండి, అలసిపోకండి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. ప్రార్థన రాకపోతే నోరు తెరవండి, నేను నింపుతాడన్నాడు ప్రభువు. కోతకు సమయం, అనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, అనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరులు చూచెదమా, పంటను కోయుదమా. పైరులు చూచెదమా, పంటను కోయుదుమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సోమంతో విస్తారమాయనే, కోసేడి పనివారు పొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోసేటి పనివారు పొదువాయనే. యజమాని నిధులన్నీ నిలువాయనే, యజమాని నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. సంగమా మౌనము దాచకుమా, కోసేటి పనిలోన పాలొందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంఘమా మౌనంగా ఉండకండి. నా కుటుంబంలో నుంచి కనీసం ఒక వ్యక్తి అయినా దేవుని సేవ చేయాలి అనే ఆశతో ఈరోజు దేవునికి సమర్పణ చేసుకుందాం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామని తెగించి దేవుడితో ఒక మాట చెబుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ కను దృష్టి మా వైపు ఉంచి ఎస్ఎస్ కన్వెన్షన్లో కూడి వచ్చిన మమ్మల్ని చూడయ్యా. లైవ్లో వీక్షిస్తున్న వారిని చూడయ్యా. ఎవరు నీ మాట విని వణుకుచున్నారో వారిని చూడయ్యా. ఎవరు నీ మాట విని తమ హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారో వారిని చూడయ్యా. నీ నామములో ఉన్న విడుదల, నీ నామము ద్వారా దొరికే దీవెన అట్టి వారి మీద కుమ్మరించు నాయన.
వైపు చూడలేక అపవాది బంధకములలో ఉన్నవారిని, హృదయం కఠినము చేసుకుంటున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సాతాను బంధకములలో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేస్తున్నాము తండ్రి, విడుదల చేస్తున్నాము నాయన. ఈ ఆవరణలో ఉన్నవాడు ఎవడూ సాతాను జతకి మరల పోకూడనట్లుగా శాశ్వతమైన విడుదల మాకు దురాత్మల నుండి విడిపించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించము నాయన. ఈరోజు మా జీవితాల్లో ఒక మరపురాని రోజుగా, ఒక అభిషేకపు దినముగా, ఒక విడుదల దినముగా, ఒక గొప్ప సమర్పణ రోజుగా ఒక్కొక్కరికి దయచేయ్యా, ఒక్కొక్కరికి దయచేయ్యా. స్త్రీలైనా, పురుషులైనా, వృద్ధులైనా, యవనస్తులైనా, పెద్దలైనా ప్రతి ఒక్కరిని నువ్వు చూడయ్యా. ప్రతి ఒక్కరిని నీవే కదా సృష్టించావు, ప్రతి ఒక్కరికి కదా నీవే కదా రక్తం కాచావు, ప్రతి ఒక్కరిని నీవే కదా ప్రేమిస్తున్నావు, ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఆశిస్తున్నావు కదా. మమ్మల్ని ఒక్కొక్కరిని వాడుకో అయ్యా, నీ సాక్షులుగా వాడుకో అయ్యా. సంపూర్ణ సేవకులు లేపయ్యా, పార్ట్ టైం సేవకులను అభిషేకించయ్యా. ఉద్యోగాలు చేస్తూ సేవలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని దీవించిన ఆయన, సమస్త విడిచిపెట్టి పరిపూర్ణంగా సేవకు వచ్చిన వారిని అభిషేకించు తండ్రి. సంఘాలలో ఉద్యమం దయచేయను ఆయన. మౌనంగా ఉండే సంఘం కాక సత్య సువార్తను సరిగా విభజిస్తూ మారుమూల గ్రామాలకు నీ మాటలు పట్టుకెళ్ళే సంఘముగా, మీడియా ద్వారా ఇచ్చిన ప్రతి అవకాశము ద్వారా కోటి విద్యలు కూటి కొరకు వాడినట్టు కోటి విద్యలు క్రీస్తు కొరకు వాడటానికి ఈ అంచెదినాల్లో మా మీద నీ అభిషేకమును కుమ్మరించము నాయన. పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించము తండ్రి. జరగబోయే మరో సెషన్లో నీవు తోడుండము. కొందరు వెళుచున్నప్పుడు వారికి తోడుండి పరిశుద్ధాత్మ కార్యములు ఈ రాత్రి వారు రుచి చూచు వరకు నీ పాదాలు పట్టుకొని ప్రార్థించినట్లుగా సహాయము చేయము. నిశ్చితమైతే నిరాకడ ఆలస్యమైతే మరల ఇలా ముఖాముఖిగా కలుసుకున్నట్టుకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.